ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి గణపరచడమే నీ జీవిత ముఖ్య ఉద్దేశంగా, నీ జీవన శైలిలో ఒక నియమంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గర నుండి ఎలాంటి మెప్పును పొందలేకపోవచ్చు, కానీ అత్యంత ప్రభావపూరితంగా దేవుడే నిన్ను గణపరుస్తాడు. మనస్సాక్షి నిమిత్తం మనం కొన్నిసార్లు అవమానం పాలవడానికి ఇష్టపడితే అది చివరకు నిజంగా దేవుణ్ణి గణపరిచే అనుభవంగా మారుతుంది. ఏలీ తన కుటుంబాన్ని దేవుని మార్గములో సరిగ్గా నడిపించకపోవడం వలన యెహోవా నామాన్ని దూషణ పాలు చేసినట్లయింది. ఏలీ కుమారులు పరిశుద్ధ యాజక వృత్తికి తగినట్లుగా నడుచుకోకపోవడం వలన దేవుడు వారిని గణపరచక వారి కుటుంబము నుండి యాజకత్వ భాగ్యాన్ని తీసివేశాడు. ఏలీ కుటుంబస్తుల్లో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా దేవుడు యవనస్తుడైన సమూయేలునే ఆ దేశములో న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కుటుంబాన్ని అందరిలో గణపరిస్తే నువ్వు తప్పకుండా అన్ని విషయాల్లో ప్రభువుని గణపరచేలా జాగ్రత్త పడాలి. దుష్టులు లోక సంబంధమైన ఘనతలు పొందేలా దేవుడు కొన్నిసార్లు వారికి అనుమతి ఇవ్వచ్చు. అయితే తన యందు పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనత కలిగేటట్లు దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. అంతేకాదు, మహిమ, మెప్పు, అక్షయతలను తన వారికి ఇవ్వడానికి ఆయన దాచి ఉంచుతారు. ఈరోజు మనం దేవుణ్ణి గణపరచడానికి ఏం చేద్దాం? మన నోటి సాక్ష్యం ద్వారా, కార్యసాధకమైన విశ్వాసం ద్వారా, మనకున్న సమస్తంతో దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఏదైనా ప్రత్యేక పరిచర్యను ప్రభువు కోసం చేసి ఆయనను గణపరచుదాం. ఆయన మనల్ని గణపరుస్తున్నాడు కాబట్టి మన పనులన్నీ పక్కన పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఆయనను ఏ విధంగా గణపరచాలి అని ఆలోచిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మీరు మాకు చేసిన వాటన్నిటిని బట్టి, అంటే మీరు ఈ లోకములో దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారం, బలహీనులం, తృణీకరించబడిన వారం, నీచులం, దూషింపబడిన వారం, తృణీకరించబడిన వారం అయిన మమ్మల్ని మీరు హెచ్చించి అందరెదుట గణపరచగా, మేము అన్ని విషయాల్లో అందరెదుట మిమ్మల్ని గణపరిచే విషయములో మేము శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉండడానికి మీరు కృప చూపించండి. మీరు మా దోషాలను క్షమించారు, మా సంకటాల్ని కుదురుస్తూ వచ్చారు, సమాధి నుండి సమాధికి చేరకుండా తప్పిస్తూ వస్తున్నారు.
కరుణా కటాక్షాల్ని కిరీటంగా ఇస్తున్నారు. మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. మీరు చేసిన ఇన్నింతల మేలుకు మేము మిమ్మల్ని ఘనపరిచేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.